హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. జై శ్రీకృష్ణ. ఈ రోజు వీడియోలో పూరీ జగన్నాథుని ఆలయ రహస్యాలు. పూరీ జగన్నాథుని ఆలయం నీటిలో మునిగిపోతుందా? పూరీ జగన్నాథుని ఆలయానికి కల్కి వస్తాడా? ఎందుకు వస్తాడు? ఇలాంటి విషయాలన్నీ ఇంకా ఎన్నో రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మీకు అసలు ఏం అర్థం కాదు. మహాభారత యుద్ధ అనంతరం గాంధారి పుత్రశోకంతో ఉంటుంది. ఎంతో చింతిస్తూ కృష్ణుడు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలడు, కానీ అలా చేయలేదు అని చింతిస్తూ, కృష్ణ, ఈ యుద్ధాన్ని నువ్వు ఆపగలిగి ఉండి కూడా ఆపలేదు. నా వంశంలాగే నీ వంశం కూడా, అంటే యాదవ వంశం అంతమైపోతుంది. ఒకరితో ఒకరు ఘర్షణ పడి ఒకరినొకరు చంపుకొని యాదవ వంశం అంతా నిర్మూలం అయిపోతుంది. ద్వారక కూడా నీటిలో మునిగిపోతుంది అని శాపం ఇస్తుంది. సరిగ్గా 36 ఏళ్ల తర్వాత అలాగే జరుగుతుంది. తరువాత శ్రీకృష్ణుడు నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద విశ్రమిస్తూ ఉంటాడు. అదే సమయంలో జరా అనే వేటగాడు వేటకొస్తాడు. శ్రీకృష్ణుని పాదం ఎర్రగా మెరుస్తూ కనబడుతూ ఉంటుంది. దానిని జర పొరపాటుగా ఒక లేడి అనుకొని తన బాణాన్ని వదులుతాడు. ఆ బాణం సరాసరి వెళ్లి శ్రీకృష్ణుని బొటనవేలుని చీల్చుకుంటూ వెళ్లిపోతుంది. జర దగ్గరకు వెళ్లి చూసి చాలా బాధపడతాడు. అయ్యో, నేను బాణం వేసింది శ్రీకృష్ణుని పైన అని చాలా చింతిస్తూ ఉంటాడు. స్వామి, నన్ను క్షమించండి. మీ కాలిని చూసి నేను ఒక లేడీ అని భ్రమ చెంది నా బాణాన్ని వదలడం జరిగింది. ఇలా జరిగినందుకు నేను చాలా చింతిస్తున్నాను. నేను క్షమించలేని నేరం చేశాను. నన్ను క్షమించండి అని చాలా పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. దానికి శ్రీకృష్ణుడు, జరా, నువ్వు ఏమీ చింతించవద్దు. నీ తప్పేమీ లేదు. త్రేతాయుగంలో నేను రామావతారంలో ఉన్నప్పుడు నువ్వు వాలివి. నిన్ను నా యుద్ధనీతిని మరిచి చెట్టు వెనకాతల నుండి బాణం వేయడం జరిగింది. అందువలన నా మృత్యువు నీ చేతుల్లో ముందే నిర్ణయించబడింది అని చెప్పి తన భౌతిక శరీరాన్ని శ్రీకృష్ణుడు విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయాన్ని జర అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు ఎంతో చింతిస్తూ శ్రీకృష్ణుడికి అంతిమ సంస్కారాలు చేస్తాడు. తరువాత శ్రీకృష్ణుడి శరీర భాగాలన్నీ పంచభూతాల్లో కలిసిపోతాయి. కానీ శ్రీకృష్ణుడి హృదయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అర్జునుడు ఆ హృదయాన్ని ఒక చెట్టు యొక్క కాండంలో పెట్టి దాన్ని నదిలో వదిలేస్తాడు. అది చాలా కాలం తర్వాత కొంతకాలానికి ఒరిస్సా రాష్ట్రంలోని మహానది అనే నది ఒడ్డుకి చేరుకుంటుంది. అక్కడ ఉన్న సబరి అనే ఆదివాసీ తెగకి దొరుకుతుంది. తెగ నాయకుడు ఆ హృదయం మెలమెలా మెరుస్తుండడం గమనించి ఎంతో భక్తితో దాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతంలోని ఒక రహస్య గుహలో నీలమాధవుడి రూపంలో పూజలు చేస్తూ ఉంటారు. ఈ విషయం ఆ తెగ వాళ్లకు తప్పిస్తే ప్రపంచంలో మిగతా వాళ్ళెవరికీ తెలీదు. అదే సమయంలో అవంతి రాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఇతను చాలా భక్తి ఎక్కువ ఉన్న రాజు. ఎప్పుడు నిరంతరం విష్ణు భక్తిలోనే ఉంటుంటాడు. విష్ణు అంటే మహాభక్తి. ఇతను విష్ణుమూర్తికి మహాభక్తుడు. ఇలా ఉండగా అతని రాజ్యానికి ఒక ఋషి రావడం జరుగుతుంది. ఆ ఋషి రాజా, ఒరిస్సా ప్రాంతంలో విష్ణుమూర్తిని నీలమాధవుని రూపంలో పూజిస్తున్నారు. కానీ ఆ ఆలయం ఎక్కడున్నదన్న విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. చాలా రహస్యంగా ఉంచారు. ఆ ఆలయాన్ని కనుక్కోవడం చాలా కష్టం అని చెప్తాడు. దానికి రాజు బాగా ఆలోచించి తన పరివారాన్ని మొత్తాన్ని పంపిస్తాడు, తన సైనికుల్ని అందరినీ. అందులో విద్యాపతి అనే అతన్ని కూడా పంపిస్తాడు. రాజు పంపిన సైనికులు, సేనాధిపతులు అందరూ వెతికి విసిగిపోయి తిరిగి వెనక్కి వచ్చేస్తారు. కానీ విద్యాపతి మాత్రం తిరిగి రాడు. ఎలాగైనా సరే నీలమాధవుని ఆలయం ఎక్కడుందో కనుక్కోవాలి అని చాలా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు విద్యాపతి. తన గూఢచారుల ద్వారా ఒడిశాలో ఆ విగ్రహం ఉందని తెలుసుకుని ఒడిశాలోని మహానది ఒడ్డుకు చేరుకుంటాడు. అడవిలో ఉన్న ఆదివాసీ తెగ నాయకుడికి నీలమాధవుని గుడి ఎక్కడ ఉందో తెలుసని తెలుసుకుంటాడు. అతన్ని దర్శనం కల్పించమని అడగగా దానికి ఆదివాసీ నాయకుడు ఒప్పుకోడు. దాంతో అక్కడే ఉండిపోతాడు విద్యాపతి. కొన్ని సంవత్సరాల తర్వాత నాయకుడి కూతురిని పెళ్లి చేసుకుంటాడు. తరువాత తన భార్యని అడుగుతాడు దర్శనం కల్పించమని. దాంతో ఆమె తన తండ్రిని ఒప్పించి విద్యాపతిని తీసుకెళ్లమంటుంది. దాంతో నాయకుడు విద్యాపతి కళ్లకు గంతలు కట్టి తీసుకువెళ్తానంటాడు. విద్యాపతి తన నడుముకు ఆవాలను కట్టుకుని వాటిని జారు విడుస్తూ అడవిలోకి చేరుకుంటాడు.
అడవిలో ఒక రహస్య మందిరానికి తీసుకెళ్లిన తరువాత విద్యాపతిని కళ్ళకు గంతలు విప్పగానే సాక్షాత్తు విష్ణుమూర్తే దర్శనమిస్తాడు. కొంతసేపటికే కళ్లకు మళ్లీ గంతలు కట్టి వెనక్కి తీసుకొచ్చేస్తాడు. తిరిగి రాజ్యానికి వెళ్లిన విద్యాపతి రాజుగారిని తీసుకుని వచ్చేటప్పటికి నీలమాధవుని గుడిలో భగవంతుడు అదృశ్యమైపోతాడు. దాంతో ఎంతో కలత చెందిన రాజు నిద్రపోతున్న సమయంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై నాకు గుడి కట్టించమని చెప్తాడు. నీకు నదిలో ఒక పెద్ద చెక్క దొంగ దొరుకుతుంది, దాన్ని తెచ్చి విగ్రహాలు చెక్కించమంటాడు. రాజు దాంతో ఆ చెక్కను తెప్పించడానికి ప్రయత్నించగా ఎంత లాగినా సరే ఆ చెక్క రాదు. దాంతో ఆదివాసీ తెగ నాయకుణ్ణి పిలువగా అతను లాగితే ఆ చెక్క బయటికి వస్తుంది. ఆ చెక్కను తీసుకువచ్చి తన అంతఃపురంలోనే శిల్పాలను చెక్కించాలనుకుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా శిల్పాలను ఎవరూ చెక్కలేకపోతారు. దాంతో విష్ణుమూర్తి రాజు కలలో కనిపించి విశ్వకర్మకు పూజ చేయమని చెప్తాడు. విశ్వకర్మకు పూజ చేయగా విశ్వకర్మ ఒక వృద్ధుని రూపంలో వచ్చి నేను ఆ విగ్రహాలను చేస్తాను, కానీ నాకు విగ్రహాలు చేయడానికి 21 రోజులు పడుతుంది. అంతవరకు నేను ఒక తలుపులు వేసిన గదిలో ఉండి విగ్రహాలను చేస్తాను, ఎవరూ నన్ను పిలవకూడదు అని చెప్తాడు. పిలిస్తే నేను ఎక్కడవక్కడ వదిలేసి వెళ్లిపోవడం జరుగుతుందని కూడా చెప్తాడు. కానీ 16 రోజుల వరకు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తరువాత 16 రోజుల తర్వాత ఏ శబ్దాలు వినిపించవు. దాంతో భయపడిన రాజు భార్య అతను చనిపోయి ఉండొచ్చు, అతనికి ఏదైనా అయ్యి ఉండొచ్చు, దయచేసి తలుపులు తీయండి అని రాజును వేడుకుంటుంది. దాంతో రాజు తలుపులు తెరవగానే సగం సగం పూర్తయిన శిల్పాలు కనిపిస్తాయి. విశ్వకర్మ అంతర్ధానం అయిపోతాడు. రాజు ఆ సగం సగం పూర్తయిన శిల్పాలతోనే విగ్రహాలను ప్రతిష్ఠ చేసి గుడిని కడతాడు. ఇది జగన్నాథుని అసలైన చరిత్ర. తరువాత జగన్నాథుని ఆలయంలో ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర జరిగేటప్పుడు తప్పకుండా వర్షం పడుతుంది. ఏ సంవత్సరం కూడా వర్షం పడకుండా రథయాత్ర జరగలేదు. జగన్నాథస్వామి పూరి ఆలయంలో బలభద్రుడు, జగన్నాథస్వామి, సుభద్ర విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలకు స్నానం చేయిస్తారు. ఈ స్నానం చేయించడం అనేది ఏం కొత్త విషయం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే స్నానం చేయించిన తర్వాత జగన్నాథుడికి జ్వరం వస్తుందంట. 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. జగన్నాథుని ఆలయానికి 22 మెట్లు ఉంటాయి. ఈ మెట్లలో 3వ మెట్టు యమశిల. ఈ యమశిల గురించి తెలుసుకోవాలంటే యమధర్మరాజు ఒకసారి పురి జగన్నాథునికి, స్వామి, అందరూ నీ గుడికి వచ్చిన వాళ్ళందరికీ జరామరణాలు ఉండట్లేదు, నా యమలోకానికి వచ్చే వాళ్ళెవరూ ఉండట్లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడిగాడంట. దానికి పూరి జగన్నాథుడు, నా గుడి మెట్లలోని 3వ మెట్టుపై నువ్వు నివసించు, ఎవరైతే నన్ను దర్శించుకొని వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు నీ మెట్టుపై వస్తారో వారికి నేనిచ్చిన పుణ్యం ఏదీ దక్కదు అని చెప్తాడు. మీకు తెలుసా, భగవంతుడు ఈ భూమిని ఎప్పుడు విడిచిపెడతాడో, ఎప్పుడైతే కల్కి అవతరిస్తాడో కల్కి పూరి జగన్నాథుని టెంపుల్కి వస్తాడు. అప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా? జగన్నాథుని ఆలయంలో శ్రీకృష్ణుని గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ గుండె ఒక బ్రహ్మ పదార్థం. దానిని కల్కి స్వీకరిస్తాడు. భగవంతుడు భూమిని విడిచిపెట్టి వెళ్లిన తరువాత పూరి ఆలయం కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుందని అంటూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.